మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉన్నా. ఇప్పటికే 3 బడ్జెట్లు పెట్టారు. సూపర్ 6, సూపర్ 7లో యువగలం అనే పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 3 ఏళ్లకు ప్రతి నిరుద్యోగికి బకాయి పడ్డ 1,08,000 ఎప్పుడు ఇస్తారో అని అడిగితే నోరు మాత్రం మెదపడం లేదు. అడుగుతా ఉన్నా, మళ్ళా రెండోసారి అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు, ఇవన్నీ నేను సూపర్ 6, సూపర్ 7లే నాళ్ళలో నుంచి తీస్తున్నా బయటికి. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి అని చెప్పి మీ సూపర్ 6లో, సూపర్ 7లో పేరు పెట్టి ఇస్తామన్నారు. జూన్ 2024 నుంచే ఇవన్నీ వర్తిస్తాయని కూడా చెప్పినారు. మీరు ఇచ్చిన బాండ్లు చూసినా, మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూసినా అన్నీ కూడా జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిపోతాయన్నారు. ప్రతి నెల 1,500 ఇస్తామన్నారు. ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. 3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 54,000 బాకీ. ఒక్కొక్క మహిళకు, 18 ఏళ్ళు నిండిన మహిళకు ఒక్కొక్కరికి ఏకంగా 54,000 బాకీ. ఓటర్ లిస్టు ప్రకారం చూసినా కానీ ఏకంగా ఓటర్ లిస్టు చూపించమాట రాష్ట్రంలో ఇంతకుముందు నువ్వు చూపించిందే ఎన్నికిపో సరిపోతుందమ్మా. 2,10,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి అదే అమ్మా, ఎందుకంత ఆవేశపడుతున్నాం?